రాష్ట్ర రాజకీయాలలో ఈ మధ్య సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న అంశం ఏంటంటే కేటీఆర్ అరెస్ట్. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులను అడిగినా ఇదే అంశం చెప్తారు, రాష్ట్ర ముఖ్యమంత్రిని అడిగినా ఇదే అంశం చెప్తారు. అంటే ఎవరిని అడిగినా కూడా ఒకే అంశం తెర మీదకి తీసుకొస్తున్న ప్రయత్నం చేస్తారు. మరి కేటీఆర్కు సంబంధించి అంత పెద్ద తప్పేమైనా చేసిండంటే చేయలే. ఆయన ఈ కార్ రేసింగ్కు సంబంధించి తెలంగాణలో పెట్టడం వల్ల ఈ ఫార్ములా రేసు వ్యవహారం ఏదైతే ఉందో దీనివల్ల టెస్లా అనే కంపెనీ పెట్టుబడులు పెట్టింది, రకరకాలుగా కూడా పెట్టుబడులు పెట్టింది. అంటే చదువుకున్నోనికి ఆ 4 పుస్తకాలు అసలు ఈ ఫార్ములా రేసింగ్ అంటే అసలు ఏం జరిగింది, ఎంత పెట్టుబడి పెట్టిళ్ళు, ఇతర రాష్ట్రాలలో జరిగినప్పుడు ఎంత ఇచ్చిళ్ళు, దాంతోపాటు ఎంత డొనేషన్లు వచ్చినాయి అనేది కూడా తెలవాలి. మనకేం తెలియదయ్యా కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, లక్ష్యం ఏంది? సింపుల్గా చెప్తా మీకు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయిన రేవంత్ రెడ్డిని కల్వకుంట్ల చంద్రశేఖరరావు అర్ధరాత్రి ఏ విధంగానైతే అరెస్టు చేసిలో తెలుసు మీకు. సెబాస్టియన్ అనేట ఆయన ఎమ్మెల్సీకి సంబంధించి ఆయన బేరసారాలు చేసినప్పుడు అడ్డంగా తెలంగాణ యావత్తు సమాజానికి కూడా వీడియో దొరికింది. ఆ వీడియో ఆధారంగా చేసుకుని ఆయన ఎట్లా మాట్లాడిండో, అప్పుడు ఎట్లా అరెస్ట్ అయిందో తెలుసు. సో అదే ప్రతీకార చర్యలో భాగంగా కేటీఆర్ని అరెస్టు చేస్తే ఈయన యొక్క ఈగో అనేది సాటిస్ఫై అయిపోతుంది. అంతే, అంతకుమించి దీంట్లో అన్న అది జరిగింది ఇది జరిగింది అంటే ఏది జరగలే, అంతా అబద్ధం. మసిబూసి మారేడుకాయ చేసుడు తప్ప ఇందులో ఏమీ లేదు. నేను చెప్తున్నా కదా, ప్రతీకార రాజకీయం. కేటీఆర్ అరెస్టే లక్ష్యం, టార్గెట్ పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ఏదో ఒక కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టాలనే ఆతృతత. ఫార్ములా రేస్ వ్యవహారంలో దూకుడు విచారణ చేపట్టాలని ఏసీబీకి లేఖ రాసిన సీఎస్. నిధుల బదలాయింపు చట్ట ప్రకారమే అంటున్న న్యాయ నిపుణులు. ప్రభుత్వంగానే తాము నిధులు ఇచ్చామన్న కేటీఆర్. అయినా ఫార్ములా రేస్ పైనే రేవంత్ ఫోకస్. ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత. అయినా అరెస్టుల పేరుతో హడావిడి, రేపు మాపు అరెస్ట్ అంటూ కూడా కాంగ్రెస్ ప్రచారం చేస్తున్న ఒక అంశం మీ అందరికీ కూడా కనబడుతుంది. ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఫార్ములా రేస్ కేసు అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తుంది. ఏ తప్పు జరగలేదని గత ప్రభుత్వం చెప్తుంది, అంతా చట్ట ప్రకారమే జరిగిందని న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఈ అంశంలో చాలా పట్టింపుతో ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది. ఫార్ములా రేస్ నిధుల వ్యవహారంలో ఏది ఏమైనా కేటీఆర్పై కేసు పెట్టాలన్నదే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓవైపు ఏడాదిలోనే ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నా ఎందుకిలా ఇలాంటి అరెస్టులపై ఆసక్తి చూపుతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. నేను చెప్పిన కదా, ఆయన అరెస్టులకు సంబంధించి ఎందుకు చూపుతున్నాడు, దానికి సంబంధించి ఎందుకు చేయాలనుకుంటున్నాడు అనేది. అంతే, ఏం లేదు. ప్రతీకార చర్యలో భాగంగా తాను చేస్తున్న ఒక ప్రణాళికాబద్ధంగా అరెస్టు చేయాలి. అది ఈ ఫార్ములా రేసింగా, ఇంకో ఫార్ములా రేసింగా, ఇంకోట సంబంధం లేదు. టార్గెట్ కేటీఆర్ని అరెస్టు చేయాలి. ఎందుకు అంటే గతంలో ఓటుకు నోటు కేసులో తన యొక్క ఏ విధంగా వీడియోలో అడ్డంగా దొరికిండో మనందరికీ తెలుసు. ఆ తర్వాత అరెస్టు, ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడో మనందరికీ కూడా తెలుసు. తర్వాత విడుదలైన తర్వాత ఇక జరిగిన పరిణామాలు వేరు. సో పూర్తి స్థాయిలో అదే వ్యూహాలతో, అదే ప్రతీకార చర్యతోని పూర్తి స్థాయిలో అరెస్టు చేయాలి. అరెస్టు చేస్తే అప్పుడు ఈగో అనేది సాటిస్ఫై అయిపోతుంది, ఇక ఏం చేయడానికి ఉండదు కాబట్టి అని చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటు ఈ ఫార్ములా రేసింగ్ రాష్ట్రంలో రోజు రోజుకు సంచలనంగా మారుతుంది. కేటీఆర్ టార్గెట్గా రాష్ట్ర సర్కార్ పావులు కదుపుతోంది. ఏకంగా పాలన పైన కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన కేబినెట్ సమావేశంలో కూడా కేటీఆర్ పైనే చర్చించారనే గుసగుసలు వినపడుతున్నాయి. అంటే ఆయనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ స్థాయిలో టార్గెట్ చేశారు అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఏం లేదు, రేవంత్ రెడ్డి ప్రతీకార రాజకీయ చర్యల్లో భాగంగా తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలైనా, ఆయన మీద ప్రశ్నించే గొంతుకలైనా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది నేతలకు సంబంధించి పూర్తి స్థాయిలో గింతే ఉంటుంది. ఏంది అంటే అలా ఏం మ్యాటర్ లేదు, అలా తప్పు జరగలేదని న్యాయ నిపుణులు చాలా క్లారిటీగా చెప్తున్నారు. అంతా రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారమే జరిగింది. నిధుల బదలాయింపులో గోల్మాల్ ఏం జరగలేదనే విషయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇక్కడ ఇంటెన్షన్ అది కాదు కదా. నిజంగా తప్పు జరిగింది, ఆ తప్పుకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళిన తర్వాత అరెస్టు చేయాలనేది ఇంటెన్షన్ కాదు. ఇక్కడ ఇంటెన్షన్ ఏంది? అరెస్టు చేయాలి. అరెస్టు ఎట్లా చేయాలి? ఏదో ఒక కేసు అయినా పర్వాలేదు, మీద రుద్ది అరెస్ట్ అయినా చేయాలి, అంతే. ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి పేరు మార్చిపోయినందుకే అల్లు అర్జున్ను అరెస్టు చేసిన పరిస్థితి. సో ఇక్కడ ఇంటెన్షన్ కూడా అంతే అండి. అరెస్టు చేయాలనుకుంటున్నాడు, అరెస్టు చేయాలి, ఎట్లనైనా ఏదో ఒక కేసులో అరెస్టు చేస్తాడు. ఇప్పుడు రాజు దాల్చుకుంటే దెబ్బలకు కొదవా అని వెనకట ఒక సామెత ఉండే. ఇప్పుడు ఏంది అంటే ముఖ్యమంత్రి గారికి మార్పు అనే పేరుతోనే అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత తనకు వ్యక్తిగతంగా తన ప్రతీకార రాజకీయాన్ని స్టార్ట్ చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన యొక్క
ఇగోను సాటిస్ఫై చేసుకోవడంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తన అగెనెస్ట్గా ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప అంతకు మించి ఏమీ లేదు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యావత్తు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించుకోవాలి. ఇది క్లారిటీగా చెప్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, అంతకు మించి దీంట్లో ఏది లేదు. దీన్ని పట్టించుకొని కేటీఆర్ అరెస్టు, కేటీఆర్ ఏం తప్పు చేయలే భయ్, అది న్యాయ నిపుణులు చెప్తున్నారు. రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారమే జరిగింది. కానీ రేవంత్ రెడ్డి ఇంటెన్షన్ ఏంది? అరెస్టు చేయాలి, ఏదో ఒక కేసు ఏ విధంగానైనా అరెస్టు చేద్దాం గంతే. అరెస్టు చేసి జైల్లో ఉంచాలి. అది నెలన 2 నెలల 3 నెలల 6 నెలల అది ఆయన ఇష్టం. అంటే ఇప్పుడు మొన్నటి జరిగిన ఒక కేసు వ్యవహారంలో మనం అల్లు అర్జున్ చూస్తే అక్కడ నుండి దీంట్లో తప్పులు ఉన్నాయని పూర్తి స్థాయిలో హైకోర్టుకు పంపడం, మళ్ళీ అక్కడ నుండి పూర్తి టైప్ చేసుకొని ఇక్కడికి వచ్చేటాలకు టైం అయిపోయిందని చెప్పడం, అంటే ఇవన్నీ ఒక ప్రతీకార రాజకీయాలకు పూనుకున్నాడు అనేది క్లారిటీ. దానికి మించి అంతకు మించి దీంట్లో ఇంకేదో ఉన్నది అని తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాల్సిన అవసరమూ లేదు. దీంట్లో ఏమీ లేదనేది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు. సో రేవంత్ రెడ్డికి ఇప్పటికే ఈ అరెస్టుల మీద తీవ్రమైన వ్యతిరేకత కూడా వస్తున్నది, భయంకరమైన వ్యతిరేకత కూడా వస్తున్నది. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, బీఆర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, లేకపోతే ఇంకొక ఆనవాళ్ళు లేకుండా చేసుకుంటా పోతా అంటే చివరికి ఏమైతుంది? కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్ళు లేకుండా తెలంగాణ ప్రాంత బిడ్డలు 2028లో తీర్పిస్తారు గంతే. ఏముంటుంది అలా? ఇలా ఏం లేదండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరు గుర్తుపెట్టుకోరు. రైట్, ఇక నిన్న నేను చాలా క్లారిటీగా కూడా వివరించిన